డాష్ ఇస్తుంది భూమికి అని న్యూస్ వచ్చింది అనుకోండి, ఇక ప్రపంచం అంతా 12 ఎప్పుడవుతుందా, ఏం జరుగుతుందా అద్భుతం అన్నట్టు చూస్తూ ఉంటారు. అట్లాగా ఈ 31st నైట్ కూడా రాను రాను ఎట్లా అయిపోయిందంటే, ఇక మనం పట్టతరం లేకుండా అయిపోయింది. 31st నైట్ అంటే ప్రపంచమంతా త్రాగుడు, తినుడు, లేకపోతే ఏదో చేసుడు. అందరి మైండ్ సెట్లో ఎట్లా ఉండిపోయిందంటే, ఇదొక క్రొత్తది. 12 కొట్టంగానే ఏదో అద్భుతం ఇట్లా జరిగిపోతుంది అన్నట్లుగా వాళ్ళ మైండ్, వాళ్ళ మనసు అట్లా ఉంటుంది. ఈవెన్ మనకు కూడా అట్లా ఉంది కదా. మరి ఎందుకు వచ్చినాం 9 గంటలకు కష్టపడి షటర్లు వేసుకొని, కోట్లు వేసుకొని, చలికి ఎందుకు వచ్చి దేవుని సన్నిధిలో మనం కనిపెడతా ఉన్నాం? ఉద్దేశం ఏంటి అంటే, ఒక సంవత్సరము గతించిపోయింది, ఇంకొక సంవత్సరం టైము 12 దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, సర్కిల్ అట్లాగే తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ 1, 2, 12 వచ్చింది కదా, మళ్ళీ 13 రాదా అంటే రాదు. 24 గంటలు లెక్క పెడితే 13 వస్తుంది, కానీ 24 దాటిపోదు. అది కూడా 2 సార్లు తిరిగితేనే 24 వస్తుంది. ఆ టైం లేకపోతే అది ఆ వీల్ దాటి బయటికి పోయి తిరగదు. అది అట్లాగే ఉంటుంది. ఒక క్రొత్త డైల్ ఏం దానికి తయారు చేసి పెట్టాం. 12 అవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక డైల్ పెట్టేసి దాన్ని అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటే ఏం పోము. జరిగినదే మరలా 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 జరుగుతుంది. అయితే గతించిన కాలం ఒక సాక్ష్యముగా, రాబోతున్నటువంటి కాలాన్ని మనము ఒక మంచి ఆసక్తితో, మంచి ఒక తీర్మానంతో, మంచి హృదయంతో ఎదుర్కోవాలి అన్నటువంటి ఉద్దేశం అయితే మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడింది దీని గురించి. ప్రసంగి 1వ అధ్యాయంలోనే రాయబడి ఉంటుంది. ఒకసారి తీసి చదువుతారా? ప్రసంగి 1వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తాడు, మళ్ళా తిరిగి అస్తమించడం కూడా అస్తమిస్తాడు. తాను ఏ చోట నుంచి అయితే వెలుగుతో ఉదయిస్తాడో అదే చోటకి మరలా పోవడానికి త్వరపడను. 9th verseలో ఇంకొక మాట రాయబడి ఉంటుంది. మునుపు ఉండినదే ఇంకా మరలా ఉండబోనది, మునుపు ఏదైతే జరిగిందో అది జరిగినదే మళ్ళీ జరగబోతున్నది. 10వ వచనం కంటిన్యూస్. సూర్యుని క్రింద ఉన్న సమస్తము ఏది కూడా, నూతనమైనది ఏది కూడా లేదు, సమస్తము కూడా పాతవే. ప్రసంగి ఆ వ్యక్తి ఎంత జ్ఞానం దేవుడు ఇచ్చాడంటే, చీమల యొక్క మాటలు, వాటి యొక్క భాష కూడా అర్థం చేసుకునేటంత జ్ఞానమును దేవుడు దయచేస్తాడు ఆ వ్యక్తికి. దేవుడు చెప్పాడు, సొలొమోను లాంటి ఒక జ్ఞానవంతుడు పూర్వము లేడు, ఇంకా భవిష్యత్తులో కూడా ఉండబోడు అని చెప్పాడు దేవుడు. నీ వంటి జ్ఞానవంతుడు ఇంకా ఎవరు ఉండరు పో అన్నాడు దేవుడు. అందుకే మా పాస్ గారు నన్ను అప్పుడప్పుడు ఏమంటారు ప్రోత్సహించి కామెడీ చేయడానికి సొలొమోను జ్ఞానం అని అంటాడు. ఎవరైనా జ్ఞానానికి ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే సొలొమోను చూసి చెప్పుకుంటారు. ఇంత జ్ఞానం, నీకు సొలొమోను లాంటి జ్ఞానం నుంచి వచ్చింది ఏంది అని చెప్తారు. జ్ఞానమునకు మొట్టమొదటి మనిషి సొలొమోను అని దేవుడు చెప్పాడు. అలాంటి వ్యక్తి ఏమన్నాడంటే,
నువ్వు ఏమనుకున్నా, ఏం ఊహించుకున్నా, నిన్న ఎట్లాగున్నదో రేపు కూడా అట్లాగే ఉంటుంది. నిన్న ఏ గడియారం అయితే 12 గంటల వరకు తిరిగి మళ్ళీ ఆ సర్కిల్ దాటిపోకుండా మళ్ళీ అదే సర్కిల్లో తిరిగిందో, రేపు కూడా అదే సర్కిల్లో తిరుగుతుంది. నిన్న ఎట్లా తెల్లవారిందో రేపు కూడా అట్లే తెల్లవారుతుంది. నిన్న ఎట్లాగా స్నానం చేశామో రేపు కూడా అట్లాగే స్నానం చేయాలి. స్నానం చేయకుండా అట్లే ఉంటారా? ఎవరన్నా ఉండరు కదా, ఉండరు. నేను స్నానం చేయడం కొద్ది లేట్ అయితే మా ఆవిడ అరుస్తుంటుంది నా మీద, ఇంకా స్నానం చేస్తావు ఎందుకు నువ్వు? కొత్తదేం లేదు. మనిషి ఏదైతే భూమి మీద చూస్తాడో, చూసిన దానికంటే ఇంకేదైనా కొత్తది వస్తుందా అని ఊహించుకోవలసినటువంటి అవసరం లేనే లేదు. ఎందుకనంటే ఏం కొత్తగా ఏం జరగదు, అదే జరుగుతుంది. కానీ తేడా ఎక్కడ ఉంటుందో తెలుసా? మనిషి యొక్క ఆలోచన మారితే ప్రపంచమంతా మారినట్లే. మనిషి యొక్క తీర్మానాలు, మనిషి యొక్క హృదయము, మనిషి చేసే ప్రయత్నాలు, చేసే పనులు మార్చబడితే ప్రపంచమంతా తనతో పాటు మారినట్లుగా మనిషికి కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. భూమి అట్లాగే ఉంటుంది, ఆకాశం అట్లాగే ఉంటుంది, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ప్రతిదీ అట్లాగే ఉంటుంది. కానీ మనిషి లోపల ఎప్పుడైతే మార్పు కలుగుతుందో ప్రపంచంలో అన్ని స్థితిగతులు మార్చబడినట్లు కనబడతాయి మనిషికి. అదే కళ్ళతో డబ్బును చూస్తాడు, అదే కళ్ళతో దరిద్రతను చూస్తాడు, అదే కన్నులతో మనిషి ఒక బెంజ్ కారు ఎక్కుతాడు, అదే కన్నులతో మనిషి నడుచుకుంటూ పోతాడు. కాలం అట్లాగే ఉంది, సూర్యుడు, చంద్రుడు, భూమి అన్నీ అట్లాగే ఉన్నాయి. మనిషి జీవితంలో ఆ మార్పు అది దేవుడు అనుగ్రహించే మార్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నెక్స్ట్ ఇయర్ నీ స్థితిగతులు మార్చబడ్డం నువ్వు చూస్తావు. పోయిన సంవత్సరం నీ స్థితి ఎట్లా ఉన్నదో, ఇప్పుడు ఎట్లా ఉన్నదో నువ్వు చూస్తావు ఆ మార్పుని. ఏం జరిగింది అని అంటే, దేవుడు మనిషి జీవితంలో కలగజేసుకొని ఒక పని జరిగిస్తే ఆ పని ద్వారా ఆ మనిషి జీవితం మారిపోతుంది. హల్లెలూయా. మనిషి జీవితం ఎప్పుడు మారుతుంది? దేవుడు మనిషి జీవితంలో కార్యం జరిగిస్తే ఆ మనిషి జీవితం మారుతుంది. ఈ రోజున ఈ సంవత్సరం అంతా దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. ఈ సంవత్సరము అనేక మంది జీవితాల్లో ఒక కృంగుదల ఉండిపోయింది. అనేకమైన కార్యాలు అరే నేను చెయ్యలేకపోయానే, అరే నేను పొందుకోలేకపోయానే, నా జీవితం నేను ఊహించుకున్న రీతిగా మార్చబడలేదే, నేను ఊహించుకున్నాను, నేను ఎన్నెన్నో దేవుని కొరకు, లేకపోతే నా ఫ్యామిలీ కొరకు, లేకపోతే నా వ్యక్తిగత జీవితం కొరకు నేను ఎన్నో ఆశపడ్డానే, నేను ఎన్నో చేయాలనుకున్నానే, ఎన్నో సాధించాలనుకున్నానే, లేకపోతే దేవుని ఆశీర్వాదం చూడాలనుకున్నానే, కానీ ఈ సంవత్సరంలో నేను చూడలేకపోయాను, ఈ సంవత్సరంలో నేను పొందుకోలేకపోయాను. ఈ సంవత్సరం నేను ఏదైతే నేను దర్శనము నేను కలిగి ఉన్నానో నేను ఆ నెరవేర్పు చూడలేకపోయానే అన్నటువంటి బాధ ఈ 2024లో చాలామందికి ఉండిందని దేవుడు చెప్పాడు. నిజంగా నాకు కూడా ఉన్నది. ఎంతమందికి ఉన్నది ఆ బాధ? అన్నీ 100% జరిగాయా? చాలామంది ఈ కృంగుదలతో ఉన్నారు ఈ సంవత్సరం. చాలామంది ఈ యొక్క బాధ వేదనతో మోస్తూ ఉన్నారు చాలామంది ఈ సంవత్సరం. వాళ్ళందరికీ దేవుడు నిజంగా ఈ రోజున ప్రమాణం చేయబోతా ఉన్నాడు. దేవుడు ఏమనంటే, ఈ 2024 మార్చబడి 2025లోకి అడుగు పెట్టబోతున్న నీ జీవితంలో ఒక నూతన హస్తము, దేవుని బలమైన హస్తము నీ పైన ఉండడం నువ్వు చూస్తావు ఈ సంవత్సరం. హల్లెలూయా. ఈ రోజున నీ జాబ్ గురించి నువ్వు ఏదైతే నువ్వు మార్చబడడం చూడలేకపోయావో,
ఈ 2024లో ఏ ఏ కార్యములు అయితే నువ్వు మార్చబడ్డానో చూడలేకపోయావో ఈ సంవత్సరం చూడబోతా ఉన్నావు. హల్లెలూయా, ఆమేన్. ఈ 2025ని దేవుడు బ్లెస్డ్ ఇయర్గా దేవుడు నీ జీవితంలో ఉంచబోతా ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఈ సంవత్సరం. రాసి పెట్టుకోండి, మళ్ళీ డిసెంబర్ 31, 2025 వచ్చేలోపు మీరందరూ సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది లోపల ఒక ఓటమి, ఒక నిరుత్సాహం. నా భర్త జీవితంలో నేను ఇది చూడాలనుకున్నాను, నేను చూడలేకపోయానే. నా భార్య జీవితంలో నేను ఇది చూడాలనుకున్నాను, చూడలేకపోయానే. లేకపోతే నా లైఫ్లో నేను ఎంతో ఆశపడ్డా, నేను ఎంతో ప్రార్థన చేసుకున్నా, నేను చూడలేకపోయానే. ఒక నిరుత్సాహం నాకు కలిగిందే. నా చుట్టూ ఉన్నవారు నన్ను అవమానించారా ఈ 2024లో? నేను అవమానం చూశాను, నేను ఘనపరచబడ్డం చూడాలనుకున్నాను, కానీ ఈ 2024 అయిపోయింది ఈ రోజుతో, నేను చూడలేకపోయానే అని ఎంతమంది అయితే ఈ చోట ఈ రోజున ఆ యొక్క మనస్తత్వంతో ఉన్నారో వారందరి జీవితాన్ని దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. 2025లో అందరూ ఒక నూతన స్థితిగతులను పొందుకోబోతా ఉన్నారు. ఒక నూతనమైన స్థితిని నీ ఫ్యామిలీలో, నీ 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 పర్సనల్ లైఫ్లో నువ్వు పొందుకోబోతా ఉన్నావు. హల్లెలూయా. ఒక మాట గురించి నేను ఈ సమయంలో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. మార్కు సువార్తలో ఒక చిన్న మాట రాయబడింది. మార్కు సువార్త 4వ అధ్యాయము 37, 38 చదువుతారు ఎవరన్నా? 39. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణ మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. తర్వాత ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనెను. ఆ చిన్న మాట గురించి నేను మాట్లాడతాను. చూడండి, శిష్యులంతా ఒక దోణిలో ఎక్కిపోతున్నారు. సార్, హలో సార్, ఓ సార్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ తిరగండి, మీరు మాకు కనపడితే మాకు కొంచెం బలం వస్తుంది. ఇక్కడ తిరగాల. నువ్వు చిన్న అయినవా పెద్ద అయినవా? ఓహో, చిన్న అయినా, అందుకే కొంచెం షార్ప్ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని యేసు ప్రభు యొక్క శిష్యులు ఒక దోణి ఎక్కారు. ఆ దోణి సముద్రం పైన నడుస్తూ ఉంది. సముద్రం పైన నడుస్తూ ఉన్నప్పుడు ఇటు కాదు అటు కాదు, మధ్యలో ఆ దోణి సాగుతూ ఉంటుండగా ఆ దోణి మీదికి ఏం కొట్టాయంట? అలలు, తుఫాను, వాటర్ వేసి కొట్టి గాలి కొట్టిందంట. వారు ప్రయాణం చేస్తున్న ఆ దోణి అటు ఇటు అటు ఇటు అటు ఇటు, మా పరిస్థితులు ఏమవుతాయో, మా జీవితం ఏమవుతుందో, మేము మునిగిపోతామేమో, మేము ఓడిపోతామేమో, మేము స్టార్ట్ చేసిన వర్క్ ఫినిష్ కాదేమో, మేము కన్న కలలు ఈ యొక్క సముద్రంలోనే మునిగిపోతావేమో, ఎన్నో పనులు మేము స్టార్ట్ చేసాం, ఇవి మునిగిపోతావేమో, ఎన్నెన్నో ప్రణాళికలు మేము వేసుకున్నాం మా భవిష్యత్తుని గురించి, ఇవి మునిగిపోతావేమో,
ఇంకా మేము అటువైపు మేము వెళ్ళమేమో, అద్దరికి మేము చేరుకోమేమో, మునిగిపోతామేమో, మా లైఫ్ ఇంకా అయిపోతుందేమో అన్నట్లుగా వారి జీవితాలు తలక్రిందులు చేయబడినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కనబడుతున్నారు. మనకు యేసు క్రీస్తు ప్రభును వాళ్ళు ఏమంటున్నారంటే, బోధకుడా మేము మునిగిపోతూ ఉన్నామయ్యా, నీకు చింత లేదా అని అంటా ఉన్నారు. ఈ రోజున అనేక మంది జీవితాల్లో వారి పరిస్థితులు తారుమారు కావచ్చు, వారు తలంచినవి కాక ఫెయిల్యూర్ వారు అనుభవిస్తూ ఉండొచ్చును. అనేక మంది చేత వారు మాటలు పడుతుండొచ్చును. ఈ 2024 ఈ సంవత్సరం అంతా అనుకోని విషయాలు జరగవచ్చును, అనుకున్నవి జరగకపోవచ్చును. అనుకోని రీతిగా వారు ఒక తుఫాను లాంటి పరిస్థితుల గుండా అందరూ వెళుతూ ఉండొచ్చును. ఎవరైతే ఆ తుఫాను గుండా వెళుతూ ఉన్నారో వాళ్ళ జీవితాలు ఎట్లా అనిపిస్తుంది? ప్రభా నీవు ఉన్నావా? ప్రభా నీవు నన్ను చూస్తూ ఉన్నావా? అసలు దేవుడు నా జీవితంలో ఎందుకు కార్యం చేయట్లే? నన్నెందుకు దేవుడు పట్టించుకోవట్లే? నన్నెందుకు దేవుడు లేవనెత్తి నన్ను అవమానించే వారి ముందు నన్ను ఘనపరచడం లేదు దేవుడు? నేనెందుకు ఈ స్థితిలో ఉన్నాను? నేనెందుకు దీవించబడట్లేదు? నాలో ఏమన్నా పాపం ఉందా, దోషం ఉందా? నేనంటే దేవునికి ఇష్టం లేదా? ఎందుకయ్యా నన్ను పుట్టించావు? ఎందుకయ్యా నన్ను నీ రక్షణలోనికి నడిపించావు? ఎందుకయ్యా నన్ను ఈ యొక్క ప్రయాణంలో నీవు ఉంచావు? ఎందుకయ్యా ఈ ఫ్యామిలీని ఇచ్చావు? ఎందుకయ్యా ఈ సేవనిచ్చావు? ఎందుకయ్యా నా కుటుంబాన్ని ఇచ్చావు? చూడండి, ఎప్పుడైతే మనిషి జీవితంలోకి కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు వస్తాయో ఆ మనిషి ఆ జీవితాన్ని బేర్ చేయలేడు. ఏమనిపిస్తుంది అంటే, అత్యంత బలహీనులైతే నేను చచ్చిపోవాలి అనిపిస్తుంది. అవునా కదా? ఎందుకు నాకు బ్రతుకు? ఒక సక్సెస్ నేను చూడలేకపోతున్నానే, ఒక గౌరవాన్ని నేను పొందుకోలేకపోతున్నానే, నా ప్రక్కనున్న వాళ్ళు నన్ను పొడుస్తూ ఉన్నారు, చీదరించుకుంటూ ఉన్నారు, అసహ్యం వేస్తుంది నన్ను చూస్తే వారికి. లేకపోతే నా చదివిన చదువుకు తగిన జాబు నాకు లేదు, నా జ్ఞానానికి సరిపోయిన స్థితి నాకు లేదు, నేను ఊహించుకున్నటువంటి ఆ యొక్క స్థితిని నేను చేరుకోలేకపోతూ ఉన్నాను. వారి జీవితం పట్ల వారికి ఒక అసహ్యం కలుగుతుంది. వారి జీవితం పట్ల వారికి ఒక నమ్మకత్వం పోతుంది. ఈ రోజులో అనేక మంది అదే స్థితిలో ఉండొచ్చును కాక. ఈ మాట దేవుడు నాకు స్పష్టంగా మాట్లాడినాడు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఈ రోజున 31st రోజు ఒక 4 పాయింట్లు తీసుకొని చెప్దాం అనుకున్నాను. నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఈ వాక్యం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అనేక మంది మునిగిపోతున్నాము, మేము కృంగిపోతున్నాము, ఇక 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 మాకు బ్లెస్సింగ్ లేదు, ఇంకా ఆగిపోయింది, అయిపోయింది, మునిగిపోతున్నాం అనే స్థితిలో ఉన్నారు చాలామంది. అలాంటి వారికి దేవుడు ఈ రోజున ఒక ధైర్యాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు అంటా ఉన్నారు, యేసయ్యా, బోధకుడా, మేము మునిగిపోతున్నామయ్యా, మేము చచ్చిపోతున్నామయ్యా, నీకు చింత లేదా అని అంటా ఉన్నారు. ఈ రోజున క్రైస్తవులలో కూడా అనేక మంది దేవుని ఆశీర్వాదాన్ని చూడలేని స్థితిలో ఎంతోమంది ఉంటున్నారు. ఈ 2024లో నీ జీవితంలో ఏం చూడలేకపోయావు? ఏది నువ్వు చూడకుండా ఆగిపోయింది? ఏ స్థితిగతులను గుండా నువ్వు వెళ్ళలేకపోయావు? ఏ ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేకపోయావు? ఏ బ్లెస్సింగ్లో నువ్వు అడుగు పెట్టలేకపోయావు? ఈ రోజున నువ్వు ఆలోచన చేయి. నీ పరిస్థితి అట్లాగే ఉందా? ప్రభా, ఎందుకు నన్ను పిలిచావు? ప్రభా, ఎందుకు నన్ను పుట్టించావు? ప్రభా, నాకెందుకు ఇవి అప్పగించావు? నాకెందుకు ఈ ఫ్యామిలీని ఇచ్చావు? ఈ మినిస్ట్రీని ఇచ్చావు? లేకపోతే ఈ జాబుని ఇచ్చావు? నాకెందుకు ఇచ్చావు? నేను భరించలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను అయ్యా.
మొత్తం ఈఎంఐలకే పోతున్నాయి, లేకపోతే మొత్తం అప్పులే జరుగుతున్నాయి అన్నటువంటి స్థితిలో ఈ రోజున ఎవరున్నా కానీ దేవుడు మీకు ఒక వాగ్దానం చేయబోతా ఉన్నాడు. ఈ 2024లో నువ్వు ఏదైతే పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళావో ఈ నైట్, ఈ రోజు నుంచి దేవుడు నీ పరిస్థితిని షిఫ్ట్ చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఒక క్రొత్త బ్లెస్సింగ్ ఇయర్లోనికి దేవుడు నన్ను నడిపించబోతా ఉన్నాడు. ప్రతి వ్యక్తి అనుకుంటాడు, ప్రభా ఇంకా ఇంతే అయిపోయింది, ఇంక నేను చూడలేనేమో. శిష్యుల లోపల ఎంత భయం కనబడుతుందో ఆ వచనాలు మీరు చదివితే తెలుస్తుంది. ఇంకా అయిపోయిందిరా మన సంగతి, ఇంకా అయిపోయింది. ఈ ఈఎంఐ కట్టలేము, లేకపోతే నా కుటుంబాన్ని పోషించలేము, లేకపోతే నా ఆరోగ్యం బాగాదు, లేకపోతే నా అవమానాలు పోవు, ఇంతే నా బ్రతుకు. ఈ రోజున క్రైస్తవులలోపు కూడా ఒక ధైర్యము కలిగినటువంటి, విశ్వాసము కలిగినటువంటి హృదయము తక్కువైపోయింది. ఇంకా ఇంతే నా బ్రతుకు అనుకుంటే పరిస్థితుల్లో గుండా వెళుతూ ఉన్నారు. ఇంకా ఇంతే నా జీవితం అనుకునే పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నారు. ఇంకా నేను బయటికి రాను, ఇంకా ఇదే 1000 రూపాయల రెంట్కు, లేకపోతే ఇదే దిక్కులేని బ్రతుకు అన్నట్లుగా సర్దుకొని పోయి దేవుని మహిమను చూడలేకపోతా ఉన్నారు వాళ్ళు. ఏ వ్యక్తి అయితే తన పరిస్థితులను దాటి దేవుని వైపుగా చూసి ఆశీర్వాదం కొరకు చూస్తాడో, విశ్వాసంతో చూస్తాడో, ఆ వ్యక్తి జీవితంలోనికి ఒక నూతనమైన కార్యాలు దేవుని చేత విడుదల చేయబడతాయి. హల్లెలూయా. ఎంతకాలమైతే మనం దేవుని వైపు చూడకుండా మన పరిస్థితుల వైపు చూసి, మన స్థితిగతుల వైపు చూసి మార్పు కోసం మనము థింక్ చేయకుండా ఇదే నా బ్రతుకు, ఇదే స్థితి, ఇదే పరిస్థితులు అని మనం ఎంతకాలమైతే అందులో మునిగిపోతూ ఉంటామో, మనము చూడనంత వరకు ఆ పరిస్థితుల్లోనికి మనం దాటలేము. ఆ పరిస్థితుల్లో మనం ఏం చేయాలా? మనము దేవుని వైపు చూడాలా. ఇంకొక మాట, చక్కని మాట రాయబడుతుంది ఆ చోట 38వ వచనంలో, ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అడిగిరి. చూడండి, వారు ఒక దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటా ఉన్నారు, ఇక మాకు దిక్కు లేనే లేదు, ఇంత తుఫాను, ఇంత గాలి మమ్మల్ని ఆవరించినాక మేము బయట పడలేము అని అనుకుంటున్నారు. వాళ్ళు గ్రహించలేని సంగతి ఏంటంటే, ఆ చోట యేసయ్య ఆ దోణి యొక్క అమరమున పండుకొని ఉన్నాడు. హల్లెలూయా. అమరమున ఎవరుంటారంటే, ఒక పడవ నడిపే వ్యక్తి అమరం అంటే వెనుక భాగంలో ఉండి ఆ పడవను అటు ఇటు మలపడానికి, దాని మార్గమును నిర్దేశించడానికి ఆ వ్యక్తి కూర్చొని ఉంటాడు. ఆ తలగడ వేసుకొని అక్కడ కూర్చొని ఉంటాడు. అమరమున కూర్చునే వ్యక్తి ఎవరయ్యానంటే, ఆ పడవను సరైనటువంటి మార్గంలో నడిపించగల వ్యక్తి. ఏ వైపుగా వెళ్ళాలో, ఏ వైపుగా చేపలు పడతాయో, ఏ వైపుగా ఆశీర్వాదం దొరుకుతుందో, ఏ వైపుగా వెళితే సరైన మార్గంలో నడిచి అద్దరికి వెళతారో, ఆ మార్గములన్నీ కూడా నడిపించగలిగిన ఏకైక వ్యక్తి అమరమున కూర్చునే వ్యక్తి. యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఆ దోణిలో ఉన్న శిష్యులందరూ భయపడుతున్నాడు. ఆ శిష్యులు యేసయ్య అమరమున కూర్చున్నాడు, ఆ యేసయ్యకు ఒక్క మాట తెలిస్తే చాలు, ఆ యేసయ్య మా బ్రతుకులన్నీ బాగు చేస్తాడు, ఆ యేసయ్య మా జీవితాన్ని మార్చేస్తాడు, ఒక క్రొత్త సంతోషాన్ని ఇస్తాడు, నూతనమైన స్థితిని మాకు ఇస్తాడు అన్న విషయం వారికి గుర్తే లేదు. అసలు మరచిపోయారు. యేసు ప్రభుతో ఉన్నారు, యేసు ప్రభు అద్భుతాలు చూశారు, యేసు ప్రభు ఆశ్చర్య కార్యాలు చూశారు, చనిపోయిన వారు లేపుతూనే ఉన్న చూశారు, కుష్ఠరోగులను బాగు చేస్తుంటే చూశారు, దయ్యాలను వెళ్ళగొడుతుంటే చూశారు,
అన్ని కార్యాలు చూశారు. కానీ వెనకాల అమరమున పండుకొని ఉన్నటువంటి యేసయ్యను వాళ్ళు గ్రహింపు లేకుండా ఉన్నారు యేసయ్య మీద. ఈ రోజున నీ 2024లో ఏదైతే నువ్వు స్థితిగతుల గుండా వెళ్ళినావో, నువ్వు సరిగ్గా చూడలేదేమో యేసు ప్రభుని యొక్క శక్తిని, నువ్వు సరిగ్గా అనుభవించలేదేమో ఆయన యొక్క మహిమను, సరిగా గ్రహించలేకపోయావేమో, నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు సరిగా చూడలేకపోయావేమో. ఈ 2025లో దేవుడు నీకు మాట ఇస్తున్నాడు, నేను నీ జీవితంలో ఉన్నాను. హల్లెలూయా. నేను నీ దోణిలో అమరమున నేను ఉన్నాను. నీ దోణిను అటు ఇటు కదలకుండా నడిపించగలిగే శక్తి కలిగిన దేవుడని నేను. నువ్వు మునిగిపోతున్నానని, మునిగిపోయావని, మునిగిపోతున్నానని ఇంకా దిక్కు లేదు అన్న స్థితిలో నీవు ఉండడానికి వీలు లేదు. నేను నీ దోణిలో ఉన్నాను, నీ దోణిలో అడుగు పెట్టాను, నీ దోణిలో నేనున్నాను. ఏ చోటకు నడిపిస్తే నీ దోణి సరిగ్గా అద్దరికి చేరుతుందో, నీ స్థితిగతులను ఏ చోట మార్చాలో, ఏ చోట నీ స్థితిని మార్చి ఒక నూతన ఆశీర్వాదంలోనికి నేను నడిపించాలో నేను తెలిసిన దేవుడను. నేను నీ లైఫ్ స్టైల్ అంతా ఎరిగిన దేవుడను నేను. నువ్వు భయపడొద్దు అని దేవుడు మరొక మారు నీకు నాకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు అమరమున నిద్రించిన ఆ యేసయ్యను చూడకుండా భయముతో, వణుకుతో వాళ్ళ విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టేశారు. ఈ రోజున 2024లో పొందుకోకుండా అలల చేత, అవమానాల చేత, దుఃఖము చేత కొట్టబడిన నీ జీవితంలో దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు నన్ను ఎందుకు మర్చిపోయావు? నా శక్తిని నువ్వు చూడకుండా ఎందుకు మిగిలిపోయావు? నీ బాధలు, నీ కన్నీళ్ళు, నీ అవమానాలు చూసి నువ్వు బాధపడుతున్నావు, దుఃఖపడుతున్నావు. నా శక్తిని నువ్వు చూడడానికి నీ గ్రహింపు ఈ 2025లో నేను తెరవబోతా ఉన్నాను. హల్లెలూయా. నూతనమైన కార్యాల గుండా నువ్వు ప్రయాణము చేయబోతున్నావు ఈ సంవత్సరం. ఆ పడుకునున్న యేసయ్యను ఆ శిష్యులు చూడకుండా, అయ్యా మేము నశించిపోతున్నాం, అయ్యా మేము కొట్టుకొని పోతున్నాం, అయ్యా మాకు దిక్కు లేదు. చూడండి, యేసయ్యను వారి దోణిలో పెట్టుకొని దిక్కులేని వాళ్ళలాగా అరుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఈ రోజున నీ లైఫ్లో యేసయ్యను పెట్టుకొని దిక్కులేని వ్యక్తిలాగా నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావా? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఇంకా కాలేదే, ఇంకా నేను చూడాలనుకున్నటువంటి ఆశీర్వాదం చూడలేదే, ఇంతకాలమైంది నేను చూడలేదే, ఇంతకాలమైంది నేను పొందుకోలేదే అని భయపడకు. నువ్వు కరెక్ట్ దోణిలో, కరెక్ట్ పర్సన్ దగ్గర నీ జీవితాన్ని ఉంచావు. హల్లెలూయా. ఆ యేసయ్య నీ జీవితాన్ని నడిపించబోతా ఉన్నాడు. ఆ దోణిను అమరమున తలవాల్చుకొని ఉన్న దేవుడు, నజరేయుడైన యేసయ్య నీ జీవితంలో కూడా ఆయన ఉన్నాడు. నువ్వెప్పుడైతే రక్షణ పొందుకున్నావో, నువ్వెప్పుడైతే యేసయ్యలోనికి వచ్చావో, నీ జీవితంలోనికి అడుగు పెట్టాడో, ఆయన నీ జీవితం మునిగిపోవడం చూడడు, చూస్తూ ఊరుకోడు. వాళ్ళు అనుకుంటా ఉన్నారు, ఇక మునిగిపోతావేమో, ఇక తలక్రిందులైపోతామేమో అని అనుకుంటా ఉన్నారు. ఈ రోజున ఒక మంచి శుభవార్త, యేసయ్య నీ జీవితంలో ఉన్నంత వరకు నీ జీవితానికి ఢోకా లేదు. హల్లెలూయా. నీ జీవితానికి ఢోకా లేనే లేదు. యేసయ్యను నువ్వు ఎంతకాలమైతే గ్రహించకుండా, ఆయన శక్తి కొరకు కనిపెట్టకుండా, నీ సొంతంగా నువ్వు ప్రయత్నం చేసి దుఃఖపడుతూ ఉంటావో అంతకాలం అంట్లానే ఉంటుంది. ఎప్పుడైతే యేసయ్య శక్తి కొరకు నువ్వు గ్రహింపు తెచ్చుకున్నప్పుడు, నా యేసయ్య నా జీవితంలో ఉన్నాడు కదా, నా జీవితానికి ఒక క్రొత్త ఆశీర్వాదాన్ని ఇస్తాడు కదా, నువ్వెప్పుడైతే చూస్తావో అప్పుడు ఆ యేసయ్య కార్యములు నీ జీవితంలో కనులారా ప్రత్యక్షపరచబడ్డం నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసయ్య అంటున్నాడు 39వ వచనంలో ఒక మాట రాయబడింది, అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి
మిక్కిలి నిమ్మనమాయను. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో యేసయ్య ఉన్నాడు. ఒక 10 సంవత్సరాలు జరిగించలేని కార్యములు యేసయ్య ఒక్క మాటతో, ఒక్క మంత్లో, ఒక్క సంవత్సరంలో నీ కొరకు చేసే దేవుడు శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నా వ్యక్తిగత జీవితానికి ఈ 2025లో మంచి వాగ్దానాలు దేవుడు చేశాడు. మీరు చూడండి, 2025 ఇయర్ మనం ఇప్పుడు చూస్తున్నట్లుగా ఉండదు. పరిస్థితులన్నీ దేవుడు మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న చాలామంది జీవితాల్లో ఒక నూతనమైన పరిస్థితులతో వచ్చే 31st రోజున ఈ చోట కూడుకొనబోతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఆయన కార్యాలు ఎట్లా ఉంటాయంటే, నీవెన్ని సంవత్సరాలైతే విడిచిపెట్టబడ్డ ఆశీర్వాదం మిగిలిపోయిందో ఒక్క మాట చేత, ఒక్కరోజు మనుషులందరికీ ఆశ్చర్యం కలుగజేసే రీతిగా నా జీవితంలో దేవుడు కార్యం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట రాయబడి ఉంటుంది యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. యోవేలు గ్రంథం యోవేలు 2:25. మీడు కరుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, పీడ పురుగులను, మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మరలా మీకిత్తును. సంవత్సరాలుగా కోల్పోయి ఒక బ్రేక్ త్రూ లేక, జాబ్ విషయంలోను, వ్యక్తిగత విషయంలోను, మ్యారేజ్ విషయంలోను, లేకపోతే మినిస్ట్రీ విషయంలోను ఒక బ్రేక్ త్రూ లేక, నీ జ్ఞానమునకు సరిపోయిన స్థితి లేక, నీ ఆత్మీయతకు సరిపోయిన స్థితి లేక, నీ ఆశలు, కోరికలు, నీ యొక్క విజన్, నీ దర్శనమునకు సరిపోయిన స్థితి నువ్వు అనుభవించలేక ఉన్నావు. నిజమే. కానీ దేవుడు ఈ రోజున నీతో పలుకుతున్న మాట, సంవత్సరములు తినివేసిన పంటను నేను మరలా నీకు ఇవ్వబోతా ఉన్నాను. హల్లెలూయా. 10 సంవత్సరాలైంది ప్రభు, నేను ఏ స్థితిలో ఉండాలో నేను ఆ స్థితిలో లేను. ఎంత హైక్ రావాలో నాకు అంత హైక్ రాలేదు. ఏ స్టేజ్లోకి నేను వెళ్ళాలో నేను లేను ఆ స్టేజ్లో. ఈ సంవత్సరాలుగా తినివేసిన పంటను దేవుడు మళ్ళా రెస్టోరేషన్ చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాగ్దానమును రిసీవ్ చేసుకున్నట్లయితే ఈ సంవత్సరము ఒక బ్లెస్డ్ ఇయర్గా, మిరాకిల్ ఇయర్గా దేవుని జీవితంలో ఉంచబోతా ఉన్నాడు. నమ్మిన వారు దేవుని మహిమ చూచుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే విడిచిపెట్టబడ్డాయో వాటిని మర్చిపో. మనం చేయగలిగింది ఏందో తెలుసా? ఎంత వేదన ఉందో, ఎంత కోల్పోయావో, ఎంత నీ చేతిలో నుంచి జారిపోయిందో దానివైపు చూడకు, మర్చిపో. నాతో పాటు ఉన్నవారు ఆ స్థితిలోకి వెళ్ళారే, నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు, నాతో పాటు మినిస్ట్రీ స్టార్ట్ చేసిన వాళ్ళు, నాతో పాటు జాబ్లో జాయిన్ అయిన వారు, నా ఏజ్లో ఉన్నవారు ఆ స్థితిలో ఉన్నారే. ఆ స్థితిలోనికి వెళ్ళడానికి వారికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఆ సంవత్సరాలకు తగిన ప్రతి పంటను దేవుడు ఈ సంవత్సరం మనకి ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరాలుగా కష్టపడి చేసే పని కాదు ఆయన హస్తం. నీ కొరకు అద్భుతమైన రీతిగా చేసే హస్తమైనది. దేవుడు సెలవిస్తాడు, నా బాహుబలము తక్కువ కాదు అని సెలవిచ్చాడు. ఆయన బలము మన మనుషుల వంటి బలం కాదైనది. మనుషులంటే ప్రయాసపడి కష్టపడి చేయాలి. ఆయన ఒక్క మాట సెలవిస్తే, ఒక్క చిటిక వేసినంతలో సంవత్సరముల ఆశీర్వాదాన్ని ఒకేసారి ఆయన ఇవ్వగలిగిన దేవుడు ఆయన. నమ్మిన వారి కొరకు ఆయన ఆకాశాన్ని భూమిని
త్రిప్పగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు. ప్రార్థన చేస్తాడు, సూర్యుడా ఆగిపో, నిలిచిపో. ఆగిపోయినాడు. ఆయన బిడ్డల యొక్క ప్రార్థన ఆయన విని దానికి జవాబిచ్చే దేవుడు. హల్లెలూయా. ఆయన బిడ్డలు లేమిలో దిక్కులేని వారిగా విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదండి. మనం అనుకుంటాం, మన మెంటాలిటీ ఎట్లా ఉంటుంది, 5 రూపాయలే ఉన్నాయి, 10 రూపాయలే ఉన్నాయి. ఆయన మైండ్ అట్లా ఉండదు. ఆయన మైండ్ అట్లా మన 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 పక్షముగా ఆయన చిన్న చిన్న ఆలోచనలు కలిగి ఉండడు. ఆయన గొప్పగా ఆలోచన చేస్తాడు, గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటాడు. నీవు పనికిరాని వ్యక్తివైనా సరే, నీ దేవుని కొరకు నువ్వు నమ్మకస్తునిగా జీవిస్తే నీ యొక్క జీవితంలో అద్భుత కార్యాలను పొందుకుంటావు. హల్లెలూయా. చదువు లేదు, క్వాలిఫికేషన్ లేదు, అది లేదు, ఇది లేదు, డబ్బు లేదు, ఏం అవసరం లేదు. నీవు కలిగిన దేవుడు ఎవరో తెలుసా? నువ్వు నమ్మితే, నీవు దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయనకు నమ్మకంగా జీవిస్తే నిన్ను అత్యంత ఘనముగా దేవుడు నిన్ను నిలబెట్టే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరాలు తినిపోయిందా నీ పంట? నీ జాబు సంవత్సరాలుగా వేస్ట్ అయిపోతుందా నీ టైము? నీ యొక్క మినిస్ట్రీ సంవత్సరాలుగా వేస్ట్ అయిపోతుందా టైము? భయపడకు. దేవుడు ఆ సంవత్సరముల పంట ఆశీర్వాదము మిరాక్యులస్లీ దేవుడు నీకు ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తినివేసిన పంటను దేవుడు నీకు ఇస్తానని ఈ రోజున ఆయన సన్నిధిలో నీకు మాట ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆ శిష్యులు భయపడిన సంగతులను ఆయన ఎంత ఈజీగా హ్యాండిల్ చేశాడో తెలుసా? అమ్మో, అయ్యో దేవా, నేను నశించిపోతున్నాం, కాపాడు అని మొత్తుకుంటా ఉన్నారు, భయపడుతున్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. ఆయన పైకి లేచి గాలికి ఒక మాట చెప్పాడు, తుఫానుకు, సముద్రానికి, నీటికి ఒక మాట చెప్పాడు. ఇంగ్లీష్లో మంచి మాట ఉంటుంది, క్వైట్ డౌన్ అని. నిమ్మలపరచు, నిమ్మలించుము అన్నాడంతే. నిమ్మలముగా ఉండండి మీరు. లేచి గాలిని గద్దించాడంట. గాలి నిశ్శబ్దమై ఊరకుండు, సముద్రమా ఊరకుండు అని సముద్రంతో చెప్పాను. గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు మన ఊహకు అందవు. మనం ఎంతో కష్టతరములుగా మనము ఆలోచన చేస్తూ ఉన్నామేమో, కానీ మన దేవుడు మనల్ని ఒక అద్భుతము చేత నడిపించే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు మనుషులందరికంటే మనలను ఒక తలగా నియమించే దేవుడు ఆయన. మన దేవుడు మనుషులందరూ ఏ స్థితిలో ఉన్నా మనము పట్టించుకోవద్దు, కానీ వారందరికంటే ఎక్కువగా మనల్ని మన దేవుడు నిలబెట్టే దేవుడు. సంవత్సరంలో తినివేశాయా? కొమిలిపోయావా? ఏడ్చావా? భయపడకు. ఈ రోజున నీ దేవుడు నీ జీవితంలో కలిగించుకొని ఆ కార్యము చేయబోతా ఉన్నాడు. నీవు కన్నులారా ఆయన కార్యం చూడబోతా ఉన్నావు. ఆయన నీ జీవితంలో చేసే అద్భుతాన్ని నీవు ఈ సంవత్సరంలో చూడబోతా ఉన్నావు. దేవుని చేత ఆశీర్వదించబడబోతా ఉన్నావు. నువ్వెందుకు భయపడతావు? నువ్వెందుకు భయపడుతున్నావు? ఆయన ఒక మాట అంటాడు 40వ వచనంలో, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. మత్తయి సువార్తలో రాయమంటది, అల్ప విశ్వాసులారా, మీరెందుకు నమ్మట్లేదు నన్ను? నేను చేస్తాను కార్యం, నేను దీవిస్తాను, నేను సరిచేస్తాను నీ జీవితాన్ని. నీవెందుకు నన్ను నమ్మట్లేదు? ఎందుకు విశ్వాసముతో నా వైపు చూడట్లేదు? ఎందుకు ఒక నమ్మకమైన హృదయముతో నా దగ్గర నువ్వు లేవు? నేను చేస్తాను నీ జీవితంలో కార్యం. నువ్వెందుకు భయపడి వణుకుతూ కృంగిపోతా ఉన్నావు? నా పైన దృష్టి పెట్టు. ఇంకను మీరు నమ్మట్లేదా నన్ను? ఇంకను నేను మీ జీవితంలో కార్యం జరిగిస్తానని మీకు నమ్మకం కుదరట్లేదా?
నన్ను నమ్మండి, నేను కార్యం చేస్తాను, నేను కార్యం చేస్తాను. ఇంకా ఎన్నాళ్ళు ఇంకా జరగట్లేదని మీరు విసిగిపోవద్దు, కృంగిపోవద్దు. అసలే నన్ను నమ్మండి, నేను మీ జీవితాన్ని ఒక కొత్తదైన జీవితంగా నిలబెట్టబోతా ఉన్నాను. ఎవరైతే అవమానించారో, ఎవరైతే కృంగదీశారో వారి ఎదుట మీరు వారికంటే ఘనముగా నిలబడబోతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. మన దేవుడు సముద్రాన్ని గద్దించే దేవుడు. మన దేవుడు లోకమంతటి కంటే పైగా మనలను నిలబెట్టగలిగే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా జీవితంలో ఒక మంచి కార్యాన్ని దేవుడు చేశాడు. 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది, 20వ అధ్యాయం 5వ వచనంలో. హిజ్కియా చావు బ్రతుకుల మధ్య ఉంటున్నప్పుడు ఆ పరిస్థితిని, ఆ అనారోగ్యాన్ని, ఒక మంచి మాట పలుకుతాడు దేవుడు. ఆ చోట అనారోగ్యాన్ని తొలగించి ఆ హిజ్కియా ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుడు విని, ఆ మొర్రను దేవుడు ఆలకించి ఒక మాట చెప్తాడు, నేను నిన్ను బాగు చేస్తాను. హల్లెలూయా, నేను నిన్ను బాగు చేస్తానని చెప్తాడు. చావుకు లోనైన ఆ జీవితాన్ని దేవుడు ముట్టి, నేను నిన్ను బాగు చేస్తాను, నువ్వు కన్నీరు కార్చుట నేను చూశాను. ఒక్కదానివే వెళ్ళి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తావు కదా, నేను చూడలేదనుకుంటున్నావా? నేను చూశాను. ఒక్కడివే నీ లైఫ్ గురించి నువ్వు తపన పడుతూ సతమతమైపోతూ నువ్వు ప్రార్థన చేసి ఏడ్చావు కదా, నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను చూశాను. నేను చూడలేదని నువ్వు అనుకుంటున్నావు కానీ నేను చూశాను. నేను కార్యం చేస్తాను నీ లైఫ్లో. నేను నిన్ను దర్శిస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను, నీ గాయములు నేను కడతానని దేవుడు సెలవిస్తాను. నీ గాయములు కడతాను. యెషయా గ్రంథంలో ఉన్న మాట. పక్షిరాజు ఎట్లాగైతే బలం ఇస్తాడో, నూతన బలం, నూతన శక్తి ఆయన మీద నమ్మకం ఉంచే వరకు ఆయన ఇస్తాడంట. నూతన బలం ఇస్తాడు. బలము తరిగిపోయి, ఆరోగ్యం క్షీణించిపోయినా, డబ్బులు మొత్తం ఖర్చయిపోయినా, జీవితం తలక్రిందులైపోయినా, ఆయన ఒక్కసారి నీ జీవితంలో అడుగు పెట్టాడు, కలుగజేసుకున్నాడంటే కదిలిపోయిన నీ జీవితాన్ని తిరిగి కట్టగల శక్తిమంతుడైన. హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజు వంటి యవ్వనమును దేవుడు నీకు ఇచ్చే దేవుడు. పక్షిరాజు ఏ విధంగా నూతన యవ్వనం పొందుకొని తిరిగి ఆకాశం మేఘాలలో ఎగిరి ప్రయాణం చేస్తాడో, ఆ పక్షిరాజు వంటి ఆ క్రొత్త జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఈ సంవత్సరం నీ జీవితాన్ని దేవుడు నూతన పరచబోతా ఉన్నాడు. ఈ సంవత్సరము దేవుడు నీ జీవితాన్ని మార్చబోతా ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3:13లో వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు చూసి పరిగెత్తమని దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా. వెనుకున్న మరచిపోయి రోజున ఈ 2024లో నువ్వు పొందుకోలేకపోయినా, దుఃఖముతో ఉన్నా, చూడలేకపోయినా వాటన్నిటిని మరచిపో. ముందొక ఆశీర్వాదం ఉంది, ముందొక హస్తం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ దేవుడు నీ జీవితాన్ని తాకబోతున్నాడు ఈ సంవత్సరం. హల్లెలూయా. ఆ దేవుడు నీ జీవితాన్ని పట్టించుకోబోతున్నాడు ఈ సంవత్సరం. ఆ దేవుడు నీ జీవితాన్ని లేవనెత్తబోతున్నాడు ఈ సంవత్సరం. ఆ దేవుడు నీ జీవితాన్ని ఘనపరచబోతున్నాడు ఈ సంవత్సరం. నీ ప్రక్కనున్న వారి కంటే, నీ ఎదురుగా ఉన్న వారి కంటే దేవుడు నేను ఘనపరచబోతా ఉన్నాడు. ఆయన నీ లైఫ్లో ఉన్నాడు, నీ ధోనిలో ఉన్నాడు. గాలిని గద్దిస్తాడు, సముద్రాన్ని గద్దిస్తాడు, నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. ఆయన మాట నమ్మితే, ఆయన నీ కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడని నమ్మితే, ఆయన ఘనపరచు, దేవునికి వందనాలని చెప్పు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దేవునికి వందనాలని చెప్పు. మరికొద్ది సమయంలో
ఒక 40 మినిట్స్లో మనము ఒక నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాము. ప్రార్థనతో ఆయనకు సమీపంగా జరుగుదాం. గ్లోరీ అంటు యు లార్డ్. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా. వి ప్రైజ్ యు లార్డ్, వి ప్రైజ్ యు. గ్లోరీ టు జీసస్. ఓ రబా మామా షకల రబా సే రిందలల బలకల బల 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 షా రిబా బాబా మామా షకరబా సికరబా రుందలబా షంగల బలబా రిహల్ బల ఖబ్రా షక్లబ్రా హస్కేతిరియా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డలతో నీ వాగ్దానం చేశావు. ఈ 2025 ఇయర్లో మీరు దీవిస్తారని మీరు వాగ్దానం చేశారు. రెస్టోరేషన్ మీరు ఇవ్వబోతున్నారు, నూతన పరచబోతూ ఉన్నారు. తండ్రి మీకు స్తోత్రాలు, తండ్రి మీకు వందనాలు. మీరు ఇవ్వబోయే ప్రతి ఆశీర్వాదం కొరకు మీకు వందనాలు తండ్రి. దేవా, ఈ సంవత్సరం అంతా మేము ఎదురు చూస్తాము, పొందుకోలేదేమో. ఈ సంవత్సరం అంతా దుఃఖముతో ఉన్నామేమో, పొందుకోలేదేమో. ఈ సంవత్సరం అంతా మేము వెలుచూపుతో ఉన్నామేమో. ఈ సంవత్సరం అంతా దరిద్రతలో ఉన్నామేమో. ఈ సంవత్సరం అంతా అయ్యా నీ మేలు కొరకు చూసి చూసి మేము కృంగిపోయామేమో. మా 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 చుట్టూరా జరుగుతున్న పరిస్థితులను బట్టి మేము కృంగి వేదనతో ఉన్నామేమో. మా చుట్టూరు జరిగినటువంటి పరిస్థితులను బట్టి అయ్యా మేము బాధతో వేదనతో ఉన్నామేమో. తండ్రి, ఈ సంవత్సరం మీరు వాగ్దానం చేసిన రీతిగా మా జీవితాన్ని నూతన పరచబోతున్నందుకు మీకు వందనాలు. మా జీవితంలో నూతన కార్యం జరిగించబోతున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. వందనాలు తండ్రి, వందనాలేసయ్యా, వందనాలేసయ్యా, వందనాలేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. వి ప్రైజ్ యూ, వి గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్. ఓ రబా మామా షకలబా రికాసా రెహోసా మామా రికాలబా షారా రేందిలియా మామా 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 షా రెహోసా బాబా 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 బాబా. తండ్రి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. ఈ సంవత్సరం అంతా ప్రతిరోజు దేవుడు మనల్ని కాచాడు, కాపాడినాడు. ఎంతోమందిని ఈ రోజున మనం చూడలేకపోతున్నాం. మనల్ని అయితే దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచాడు. ఎన్నో ప్రయాణాల్లో, ఎన్నో పరిస్థితులలో, ఎన్నో అనారోగ్యాలలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన విశ్వాస్యతను బట్టి, ఆయన ఫెయిత్ఫుల్నెస్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. కృతజ్ఞతలయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్దాం. కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలు తండ్రి, వందనాలయ్యా అని చెప్దాం. వందనాలయ్యా అని చెప్దాం. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు తండ్రి. వందనాలయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి. కృతజ్ఞతలయ్యా. మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి వందనాలు, మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. మేము నమ్ముతున్నామయ్యా, మీ వాగ్దానాన్ని పట్టుకుంటున్నామయ్యా. మీరు మా జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. మేము విశ్వసిస్తున్నామయ్యా, మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. మా పరిస్థితులను మేము చూస్తామేమో, ఈ యొక్క తుఫానులను మేము చూస్తామేమో, మా జీవితంలో మీరు ఉన్నారని మేము మిమ్మల్ని గ్రహించకుండా ఉన్నామేమో. ఈ పరిస్థితులను తండ్రి బట్టి మేము కృంగిపోయామేమో, ఈ పరిస్థితులను బట్టి మేము కృషించిపోయామేమో, వేదనతో ఉన్నామేమో. దయతో మమ్మల్ని క్షమించండి, దయతో మమ్మల్ని క్షమించండి, దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. వినూతన కార్యము కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఇదిగో ఈ 2025లో మీ వాగ్దానం మేము చూచుదుముగాక. మా కుటుంబంలో మీ కార్యములు మేము చూచుదుముగాక. మా వ్యక్తిగత జీవితంలో మీ కార్యములు మేము చూచుదుముగాక. అయ్యా, మా ఉద్యోగ విషయంలో మీ కార్యాలు మేము పొందుకుందుముగాక. మా మినిస్ట్రీ విషయంలో మీ కార్యములు మేము పొందుకుందుముగాక. తండ్రి మీకు వందనాలు. సంవత్సరంలో తినివేసిన పంటను మీరు మాకు ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు తండ్రి. తినివేసిన పంటను, ఆశీర్వాదములను అయ్యా మేము మళ్ళీ చూస్తాము, మేము మళ్ళీ చూడబోతున్నాము. మీకే కృతజ్ఞతలయ్యా, మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్,
థ్యాంక్ యూ ఫాదర్. ఓ యేసయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు వందనాలు తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. జీసస్ వి ప్రైజ్ యు లార్డ్, జీసస్ వి లవ్ యు లార్డ్, జీసస్ వి లవ్ యు, జీసస్ వి లవ్ యు లార్డ్. గ్లోరీ అంటు యు ఫాదర్. యేసయ్యా నీకు స్తోత్రాలు. నూతన వాగ్దానాన్ని మేము తీసుకొనబోతున్నాం, నూతన వాగ్దానంలో మేము అడుగు పెట్టబోతున్నాం, నూతనమైన జీవితాన్ని మేము చూడబోతున్నాం. తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, ఐ థ్యాంక్ యూ లార్డ్. అయితే చెప్పి మీ ప్రార్థన ముగించుకుంటే, యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి అని మీ ప్రార్థన ముగించుకోవచ్చు. హల్లెలూయా, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మన మధ్యలో ఏలియా పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు వచ్చి కొద్ది విషయాలు మన మధ్యలో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాము.